ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కోటి సభ్యత్వాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాని కార్యదర్శిగా పనిచేస్తున్నారని తెలిపారు. డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం అని చెప్పేసి పేరు పెట్టడం కూడా జరిగింది. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఒకళ్ళు నక్కలాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు నాగలోకంలో దేవత లాంటి వాళ్ళు. ఈరోజు లోకేష్ గారు ఒక మూర్తి భావించినటువంటి దేవతలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక నక్క వినయాన్ని ప్రదర్శిస్తూ నక్కలాగా వ్యవహరిస్తున్నటువంటి మనిషి. మామూలుగా ఎవరన్నా కర్ర తీసుకొని కొట్టబోతే నాకేం అవసరం లేదు, నేను చాలా మంచోడిని, నేను నీ దాసుడిని, నీ పాదాలు పట్టుకుంటానని మాట్లాడతాను. లేకపోతే మీదబడి కరవాలనేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు విద్యార్థులు మంచి విద్యను అందుతూ ఉంది. నిరుద్యోగులకి అనేక రంగాల్లో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఐటీ విప్లవం జరుగుతూ ఉంది. ఐటీ హబ్గా విశాఖపట్నం తీర్చిదిద్దబడతా ఉంది. క్వాంటమ్ వ్యాలీగా అమరావతి నిర్మించబడతా ఉంది. ఇలాంటి నాయకుడు కనుక మనకు భవిష్యత్తులో మన రాష్ట్రానికి దిశ చేయగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటారో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలని, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారో అది కేవలం లోకేష్ గారి నాయకత్వంలోనే సాధ్యమైందని ఒక క్రిమినల్కి బుద్ధి చెప్పారు. ఆ క్రిమినల్ని శాశ్వతంగా అక్కడే కూర్చోబెట్టండి. ఒక తనను తాను చెక్కుకున్నటువంటి శిల్పంగా మారినటువంటి లోకేష్ గారిని ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి స్థాయికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్లమెంట్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో దీని ముఖ్య ఉద్దేశం గత 10 సంవత్సరాల నుంచి మనం లాస్ట్ టైం ఆయన ఐటీ మినిస్టర్గా, అట్లాగే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఎట్లా ఉన్నారో మనం చూసాం. అట్లా అపోజిషన్లో ఆయన చేసిన యోగాలం పాదయాత్ర నుంచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు ఎవరయ్యా అంటే నారా లోకేష్ అనే విధంగా ప్రజలందరూ పెంచే విధంగా ఆయన పార్టీని మళ్ళా 2024లో అధికారంలో తీసుకొచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి నారా లోకేష్ గారికి ఆ భగవంతుడు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఆయన యొక్క రాజకీయ వారసత్వాన్ని మేమందరం సమర్థిస్తాం. వారిని రానున్న కాలంలో భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు ఏ విధంగా విద్యామంత్రిగా ఉన్న దాంట్లో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతి పేదవాళ్ళు చదువుకోవాలని ఏ విధంగా మోడల్ స్కూల్స్ పట్టుకొస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఇట్లాగా ఐటీలో గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలని కొన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో ఏ విధంగా తీసుకొచ్చారో మనకు తెలిసిన విషయమే. అట్లాగా ఆయన చెప్పిన విధంగా ఏమైతే యోగాలం పాదయాత్రలో ప్రామిస్ చేశారో కూడా అవన్నీ కూడా నిరూపించుకున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారిని తెలియజేస్తున్నాను. అట్లాగే నిన్న దావూస్లో కూడా చాలా మల్టీనేషనల్ కంపెనీలతో పాటు ఏవైతే మన ఇండియాలో కూడా ఇంకెక్కడ ఉన్న స్టార్టప్ కంపెనీస్